మేము శివుడి యొక్క భక్తులము అని ఎవరెవరైతే అనుకుంటున్నారో, ఈ శివరాత్రి నుంచి కానీ మీరు ఏదైనా మార్పులు మీ జీవితంలో తెలుసుకోవాలి, చేసుకోవాలి అని అనుకుంటే చెప్తాను, ముందు మాంసాహారాన్ని బంద్ చేయండి. ఎందుకో తెలుసా అండి? శివుడిని ఏమంటారో తెలుసా? మీరు నేపాల్లో ఒక ఆలయం ఉంది పరమశివుడికి, తెలిసిన పశుపతినాథ్. విన్నారా మీరు పేరు? ఏం పేరు? పశుపతినాథ్. పశు అంటే ఏంటండి? ఎనిమల్స్. పతి అంటే వారికి స్వామి. ఓకే. పశువులకి స్వామి పశుపతి. అటువంటి పశుపతిని ఆరాధన చేసి మేము శివ భక్తులమని చెప్పుకుంటూ ప్రాణిహింస పనికిరాదండి. ఈ శివరాత్రి నుంచి ఒక సంకల్పం చేసుకోండి, మేము ఎటువంటి మాంసాహారాన్ని ముట్టుకోము. ఎందుకో మీకు ఒక విషయం తెలుసా అండి? మీరు ఏ శివక్షేత్రానికి వెళ్ళండి, మేము మొన్నే వారణాసి వెళ్ళొచ్చాం, మీరు విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళండి, శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళండి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి, ఎక్కడైనా మీకు మాంసాహారం ప్రసాదంగా ఇస్తారండి? ఎక్కడైనా సరే పులిహోర దద్దోజనం ఇట్లాంటి సాత్వికమైన ఆహారమే కదండి పెట్టేది. అవును. ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది, నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో తదా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తదా. వారికంటే భాగవతోత్తముడు ఇంకొకటి లేరండి. వారిని ఆశ్రయించిన వారందరూ కూడా వారి మార్గంలో ఉండాలి. కాబట్టి మనందరం కూడా సాత్విక స్వభావులమై ఉండాలి.